పల్నాడు జిల్లాలో మొంతా తుపాను ప్రభావాన్ని చిలకలూరుపేట నుంచి మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పల్నాడు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. పల్నాడు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో రాత్రి నుంచి కూడా ఎర్రతెరపి లేని ఒక వాన పడడంతో అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొలుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఉన్నాము. ఈ పట్టణంలో చూసినట్టయితే కూడా ప్రధానంగా సంజీవయ్య నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో అయితే వరద నీరు పూర్తిగా కాలనీని ముంచెత్తింది. ఇక్కడ చూసినట్టయితే ఎటు చూసినా కూడా రహదారు కాలనీ మొత్తం కూడా పూర్తిగా నీట మునిగాయి. ఎటువైపు చూసినా మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఈ పట్టణంలో ఈ స్థాయి వరద ఎప్పుడు మేము చూడలేదని చెప్పి కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే రాత్రి అప్రమత్తమైన అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ వరద నీరు బయటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పైనుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో వరద అయితే తగ్గుముఖం పట్టలేదు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రధానంగా పట్టణంలో ఇది పురుషోత్తపట్నం ప్రాంతంలో అయితే రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు అదేవిధంగా ఎవరు కూడా కాలనీ వాసులు అయితే పూర్తిగా బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇటు మనం చూసినట్టయితే ఇక్కడ పోలీసులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అధికారులు అంతా కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు తమ ఈ వరద నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఇక్కడ వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా స్థానికులకు తగు భద్రత అన్ని కావాల్సిన భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ చిలకలూరుపేటలో ఈ వరద పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అంటే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గత 5 ఏళ్లు ₹1 గత ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం వలన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కాబట్టి దీనికి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి. ప్రధానంగా చిలకలూరుపేటలో సంజీవ్ నగరు, కోండ్రపాడు, పోలిరెడ్డిపాలెం, అదేవిధంగా ఈ యొక్క శాంతినగర్, జాగుపాలెం, వీరముష్టి కాలనీ, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినాయి. కాబట్టి ఏంటంటే దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ హైవేకి కూడా 2 పక్కలా ఉన్నటువంటి డ్రైనేజీని మెరుగుపరచాలని అంచనాలు కూడా తయారు చేసి పంపించాము. దానివల్ల ఆ యొక్క శాంక్షన్ వస్తే ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పసుమర్లో ఎస్టీ కాలనీ పూర్తిగా నీట మునిగి ఉంది. రైతులు కూడా వేసిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి కానీ, మిరప కానీ, మాగాణి వరి వేసినటువంటి వాళ్ళు, ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు, రైతులు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. రైతులు పెట్టిన పెట్టుబడులు మొత్తం కూడా ఈరోజు వరద పాలైపోతా ఉన్నాయి. రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పెట్టిన పెట్టుబడులు సగం ఇస్తే తప్ప రైతు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. ఇక్కడ లోటు బడ్జెట్ ఉంది కాబట్టి కేంద్రమే పెద్ద ఎత్తున సహాయం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి రైతులు వేసిన పంటలు మళ్ళా తిరిగి వ్యవసాయం మీద మళ్ళా దృష్టి పెట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. చెప్పండి, ఇక్కడ వరద ముంపు ఎక్కువగా ఉంది కాలనీలో, వీళ్ళకి ఎలాంటి నిత్యావసరాలు కావచ్చు, ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? ఇప్పుడు రాత్రి నుంచి భోజనాలు సప్లై చేయడం జరిగింది. రాత్రి కోండ్రపాడు, అదేవిధంగా సుగాలి కాలనీ, వీరముష్టి కాలనీ వాళ్ళని, జాగుపాలెం, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, పనులు చేసుకునే వాళ్ళు పనులకు వెళ్ళలేక పస్తులు ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ రాత్రి భోజనాలు సప్లై చేయడం జరిగింది. ఉదయం టిఫిన్ పంపించాం, ఇప్పుడు భోజనాలు పంపిస్తున్నాం. ఈ నీళ్లు పూర్తిగా పోయే వరకు వాళ్ళు మరలా తిరిగి పనులు చేసుకునేంత వరకు కూడా ప్రభుత్వం భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉండమని కూడా చెప్తున్నాం. వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఉండటానికి కొంతమంది ఇష్టపడక మాకు భోజనాలు పంపిస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకి భోజనాలు, పునరావాస కేంద్రాలు వచ్చేటువంటి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి ఈ యొక్క మళ్ళా తిరిగి వాళ్ళు పనులు చేసుకునేంత వరకు అన్ని రకాల వాళ్ళకి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మెడికల్ సౌకర్యం కూడా కల్పించాం. ఎందుకంటే ఈ వర్షాలకు ఎక్కడైనా అంటువ్యాధులు, జ్వరాలు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, లోతట్టు ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ని పంపించి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో అన్ని రకాల, ఎందుకంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు దేశంలోనే నెంబర్ 1 మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం. గతంలో చూసాం తిత్లీ తుఫాన్ అప్పుడు ఏ విధంగా విశాఖపట్నం, హుద్హుద్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకోవడం జరిగింది. చంద్రబాబు గారి అనుభవం ఇటువంటి విపత్తులను ఎదుర్కోవడంలో ఆయనకున్నటువంటి అనుభవం రాత్రంతా
చంద్రబాబు గారు సెక్రటేరియట్లోనే ఉండి ఆర్టీజీఎస్లో ఉండి మానిటర్ చేయటం, లోకేష్ బాబు గారు రాత్రి మొత్తం కూడా సెక్రటేరియట్లోనే ఉండి మానిటర్ చేయటం జరిగింది. పనిచేసే ప్రభుత్వానికి పని చేయని ప్రభుత్వానికి తేడా రాష్ట్ర ప్రజలు గమనించారు. కష్టాల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రజల వెంట ఉంది. ఏదైతే ఉందో రాత్రి నుంచి జన నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూశారు, ఆస్తి నష్టం జరగకుండా చూశారు. ఎక్కడైనా కరెంటు పోల్స్ పడిపోతే యుద్ధ ప్రాతిపదికన కరెంటు పోల్స్ నిలబెట్టి కరెంట్ ఇవ్వడం కూడా జరిగింది. చెట్లు అడ్డంగా పడిపోతే చెట్లు అప్పటికప్పుడు కట్ చేసి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయటం జరిగింది. ఇది పనిచేసే ప్రభుత్వం యొక్క పనితీరు. కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రజల్ని తప్పకుండా చంద్రబాబు గారు మానవతా దృక్పథంతో ఎంత మేరకు సహాయం చేయాలి, ఎంత మేర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలి, కష్టాల్లో ఉన్న ప్రజలు రైతుల్ని ఆదుకోవాలనేటువంటి చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. నాదెండ్ల మండలం కావచ్చు, ఎడ్లపాటి మండలం కావచ్చు, చిలకలూరుపేట గ్రామీణం కావచ్చు, ప్రతి మండలంలో కూడా వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. అంటే అటు స్థానికుల్ని కావచ్చు ఎలా అప్రమత్తం చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు? అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యమే ఈ రోజు వాగులు పొంగి, వరదలు పొంగి గ్రామాల మీదకి రావటం, పట్టణాల మీదకి రావడం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో కూడా అనేక సార్లు మాట్లాడాను. చిలకలూరుపేట నియోజకవర్గం ఓగేరు, కుప్పగంజ్ వాగు, నక్కవాగు పూడికి తీత గురి కాబడ్డాయి. ఇవన్నీ కూడా నీళ్లు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇది ప్రమాదకరమని కూడా అనేక సార్లు మాట్లాడాను. ఏది ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అది పట్టణాల్లో కావచ్చు, వాగులు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు. అవి గనక మెరుగుపరిచినట్లయితే ఇటువంటి వర్షాలు భారీగా వచ్చినప్పుడు 2027 దాకా భారీ వర్షాలు పడతాయి అనేటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి, కాలువలు మెరుగుపరుచుకోవాలి, వాగులు వంకలు కూడా ఏదైతే పూడికి తీత గురి కాబడ్డాయో నిధులు వాటికి కేటాయించి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి, అదేవిధంగా మొత్తం నియోజకవర్గంలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, ఎంతమందికి వాళ్ళకి అక్కడ మనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు పునరావాస కేంద్రాలు అయితే 6-7 చోట్ల మేము రెడీగా ఉన్నాం. కానీ రాత్రిపూటకు వచ్చింది మాత్రం 2 పునరావాస కేంద్రాల్లోనే వచ్చారు. లోతట్టు ప్రాంతాలకి టిఫిను, భోజన సౌకర్యాలు, మెడికల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు మరలా తిరిగి పనులకు పోయేంత వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి తోడు ఇది అయిపోయిన తర్వాత కూడా వారి ఇంటింటికి కూడా నష్టపోయినటువంటి వారికి బియ్యం కానీ, ఒక తినడానికి కావాల్సినటువంటి కొన్ని తినుబండారాలన్నీ కూడా సప్లై చేయడం కూడా జరుగుతుంది. గత వైకాపా ప్రభుత్వంలో ఏదైతే వాగులు ఉన్నాయో వాటన్నిటికి కూడా లేని పక్షంలో ఇలా ఈ పరిస్థితి తలెత్తిందని, అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు పాలనలోని కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని తుఫానికి, అందువల్లే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. మనతో జనసేన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం చేస్తున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ ముంపు కారణం ఏంటి? సార్, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం. కూటమి ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 2019 కాలంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి తెప్పితే గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టణంలో పూడికల చేతులు కావచ్చు, కాలువలు కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ముందు చూపుతో కూటమి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రత్తిపాటి పుల్లారావు గారికి సూచన మేరకు గత 4 రోజులుగా చిలకలూరుపేట నియోజకవర్గంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, అధికారులు, కూటమి నాయకులు ముందస్తు భాగంగా అందరిని కూడా లోతట్టు ప్రాంతాలు తరలించి పునరావాస కేంద్రంలో చేర్చడం జరిగింది. స్వయానా రాత్రి ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా కలిసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వారికి దుప్పట్లు, ఏదైతే అవసరం పరదా పట్టలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కేవలం ఇది చిలకలూరుపేట నియోజకవర్గంలో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారితో సమావేశం ఏర్పడడం జరిగింది. ఫ్యూచర్లో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలా, ఇటువంటి ఫ్లడ్ ప్రజల మధ్య ఉండకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలో కూడా ఇప్పుడు మేము వెళ్ళడం జరుగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మాత్రం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఇప్పుడు పరిస్థితి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏదైతే తుఫాను ఉందో ఆ తుఫాను ప్రభావం బారిన పడకుండా కూడా చర్యలు తీసుకున్నామని, అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ డ్రైన్లు సరిగ్గా లేకపోవడం వల్ల, పూటికి తీయపోవడం వల్లే ఈ రోజు వరద ముప్పు కాలనీలు ముంచెత్తిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికే చాలా చర్యలు చేపట్టామని, అదేవిధంగా బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని, సో రానున్న రోజుల్లో ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, పూడికి తీతగా తీసి ఈ నగరానికి, పట్టణానికి ఈ ముంపు లేకుండా చేస్తామని చెప్పి నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.